అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. అందరూ అలాగే కళ్ళు మూసుకొని ఆకాశం వైపు మీ చేతులెత్తి, దేవుని సింహాసనం వైపు మీ కనులెత్తి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి. దేవుడు మనం ప్రేమించి మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. ప్రభువా మీకు మహిమయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు ఘనత అయ్యా, మీకు ప్రభావాలు ప్రభు అని చెప్పి మనం అందరం దేవుని స్తుతిద్దాం. ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందినట్లుగా మనమందరం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా, కృపగలిగిన దేవా మీకు స్తోత్రాలు. ఎన్నో మేలులు మా జీవితాల్లో చేసి ఎంతో కృప చూపావు. దివ్య తేజోమయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీకు మహిమయ్యా, మీకు ఘనత అయ్యా. ఎంతో కృప చూపావయ్యా. అయ్యా మేలు చేస్తున్నారు, కనికరిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలయ్యా, విడుదల ప్రకటిస్తున్నారయ్యా. గొప్ప దేవుడు అయ్యా, మా ఊహకు మించిన కార్యాలు మీరు చేస్తున్నారయ్యా. మీకు స్తోత్రాలు, మీకు మహిమయ్యా, మీకు ఘనతయ్యా అని చెప్పి మనమందరం దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. చేతులు ఆరాధించండి. ఆశ్చర్యకరుడా మీ స్తోత్రాలయ్యా.
గొప్ప దేవా మీకు స్తోత్రాలు, ఆలోచనకర్త మీకు స్తోత్రాలయ్యా, మీకు మహిమయ్యా, మీకు ఘనత అయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసావయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఊహకు మించిన కార్యాలు చేశావు, మీకు మహిమయ్యా, మీకు మహిమయ్యా, స్తోత్రాలయ్యా. అందరూ అలాగే దేవుని స్తుతిస్తారు. ఈ కూడిక ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థన ఏకీభవించుదాం, అందరం ప్రార్థన ఏకీభవించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రిబాదారా వాషాలాదికారాదారా రిమందర్ రబౌదర్ రబాదారా శాలా రియల్ మహిరదారా క్లవోదారా జాలా రిబాదర్ రబాదారా శాలా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రభా పరిశుద్ధుడా పరమ తండ్రి, నిన్న నేడే కరీతిగా ఉన్న మా యేసు ప్రభువా నీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా పోయిన పునరుద్ధాన దిండే నాయన, మరలా ఈ పునరుద్ధాన దినవనలయ్యా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమక్కై వందనాలు. మాకంటే గల్లైన వారు గొప్పవారయ్యా, అందసందాలు కలిగిన వారు ప్రభువా. ఈ దినమ చూడలేక, ఈ మహస్తమ చూడలేక అనేక మంది అనేకటి గురెండు వచ్చిన ఆయన, మీరైతే మమ్మల్ని ప్రేమించి సజీవ సంఖ్యలో ఉంచిన ఆయన ఈ నూతన సంవత్సరంలో ఆఖరి పునరుద్ధాన దినాన్ని ప్రభా నాయన నా బ్రతుకులు మా బ్రతుకులు అనుగ్రహించిన విధానముకై వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా మహింపరిచయమయ్యా, ఆత్మీయారాధనలో మీరు నడిపించిన విధానముకై వందనాలు. జానవాక్యులు మీరుండండి అయ్యా, సాక్ష్యాల్లో మీరుండండి అయ్యా, లేఖన భాగం నుండి ప్రభువా మీ దాసుల్లో నుండి అయ్యా ఎవరికి వర్తమానం కావాలో ఆ వర్తమానం నాతో మాతో మీరు మాట్లాడయ్యా. నీ వాక్యం బ్రతికించేదయ్యా, బాధలో నెమ్మది ఇచ్చేదయ్యా. నీ వాక్యం ద్వారా బ్రతకడానికయ్యా, నెమ్మది పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా నీ కొందనాలు రావాల్సిన మా బిడ్డలందరూ కూడా నడిపించయ్యా, వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఈ ఫోన్లో ప్రభు నీ కొందనాలు, యూట్యూబ్ లైవ్లో ప్రభు మా పిల్లలు, మా సహోదరి పిల్లలయ్యా దూర దూర దేశాలు ఉన్నారయ్యా, దూర దూర ప్రాంతాల్లో ఉన్నారయ్యా. వారు ఎక్కడున్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నాయ్యా, వారికి మీ కాపుదల దయచేయ్యా. ఏ పునరుద్ధాన ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను నాయన మీరే దర్శించండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నావు నాయన. ఈ కొడికి అంతట్లో కూడా మీరుండండి అయ్యా. అయ్యా నీ కొందనాలు అనేకమైన సమస్యలు అయ్యా, అయ్యా నీ కొందనాలు మీటింగుల సమస్యలు అయ్యా, ఎన్నో ఎన్నో మీ పాదాల దగ్గర అయ్యా పరిచదించినామయ్యా. వాటన్నిటికీ జవాబు దయచేయ, ప్రతి బిడికి ఒక శుభకరమైన ఆనుభవాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నావు నాయన. దుష్టుడి కార్యాలు, చీకటి కార్యాలు, ఆటంక కార్యాలు, బలహీనత కార్యాలు యేసు క్రీస్తు నామములో దూరపరచండి అయ్యా. యేసు క్రీస్తు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నావు నాయన. ప్రతి బిడ్డని మీరే దర్శించండి, ఏ కొడికి అంతట్లో కూడా మీరుండండి అయ్యా. అయ్యా మీరే కార్యాలు జరిగించి కూడి చేరిన మా బిడ్డలందరికీ కూడా దీవించి నీ మందిర సమృద్ధి ద్వారా అయ్యా ప్రతి బిడ్డ సంతృప్తి పరచి నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, అందరూ మీ బైబిల్ తీసుకునండి, మన ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం. ఈ సమయంలో మన పెద్దలు ఫిలిప్ గారు వచ్చి ధ్యాన వాక్యాన్ని చదువుతుండగా అందరూ కూడా కలిసి వచ్చిన మరి చదువుతూ దేవుని నామాన్ని మహింపరచాలని మనం చేస్తున్నాం. 133వ కీర్తన 3 వచనాలే ఉన్నవి. నేను చదివిన తర్వాత మీరు కూడా అదే వచనాన్ని చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు
హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూర్చోనండి. ఈ సమయంలో మనం చదువుకున్న కీర్తన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మన మధ్యలో మన పెద్దలు యోబ్నాని గారు ఉన్నారు. వారు వచ్చి కీర్తన భాగాన్ని క్లుప్తంగా మనకు వివరిస్తారు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి మాటలు ఆలకించాలని మనం చేస్తూ ఈ సమయాన్ని పెద్దలకు అప్పగిస్తున్నాం. అందరు గట్టిగా చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభు పరిశుద్ధ పాదముల దగ్గర కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి అంచె దినముల్లో జీవిస్తున్న నీవు నేను మనలందరూ కూడాను కేవలం ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన దయా కనుదృష్టిని బట్టి, ఆయన కృపను బట్టి మనలందరిని కూడాను సజీవ లెక్కలో ఉంచాడు. అంతేకాకుండా కూడాను సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలో ఆయన పాదం దగ్గర చేర్చాడు. పూజించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా దేవాది దేవుడు చేశాడు. మనకంటే ఘనులు గొప్పవారు ఇటు సుదినము చూడలేక లోకం విడిచి వెళ్ళారు. నిమిషమునకు వేలాది మంది నశించిపోతూ ఉన్నారు, నిర్విచారంలో ఉన్నారు, పడకల మీద ఉన్నారు. అయితే దేవాది దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంచె దినముల్లో జీవిస్తున్నాం. భయంకరమైన అపాయకరమైన దినముల్లో జీవిస్తున్న నిన్ను నన్ను కూడా ఆయన యొక్క సురక్షితమైనటువంటి గాయాల్లో దాచిపెట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఇత్యాది మేలు చేసిన దేవాది దేవునికి మనమందరము కూడా ఏమీ చెల్లించలేము. మన గొప్ప పేరు ప్రఖ్యాతులు, మన ముడుపు, సిరి సంపదలు ఏదైనా చెల్లించి ఆయన రుణాన్ని తీర్చలేము. కానీ హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా విరిగిన మనసు కలిగి రెండు హస్తాలు ఆయన పరిశుద్ధ సింహాసనం తట్టెత్తి గంభీరమైన స్వరములతో దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవునికి ఏక మనసు, ఏక భావన కలిగి మనమందరం కూడా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించినప్పుడు పరమందాసీనుడైన దేవాది దేవుడు నీ యొక్క స్తోత్రాల మీద, మన స్తోత్రాల మీద ఆసీనుడవుతాడు. ఆసీనుడైన దేవాది దేవుడు ఈ శ్రేష్టమైన పునరుద్ధాన ఆశీర్వాదాలు, శక్తి దేవాది దేవుడు నీకు నాకు దయచేస్తాడు. మనం కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైన పునరుద్ధాన దినమందు కృతజ్ఞతా బుద్ధి కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేమంటే ఆయన మహిమపరిచి ఉన్నాము. గమనించుకుందాం. చదవబడినటువంటి కీర్తన భాగము చూడండి. 133వ కీర్తన మొట్టమొదటి వచనం చదువుకుందాం. ఎంత మనోహరం చూడండి. ఈ యొక్క కీర్తన భాగము భక్తుడైన దావీదు ఈ కీర్తన భాగము రచించి పాడి ఉన్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. కాబట్టి దేవుని బిడ్డలకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినమందు హెచ్చరిక చేయుచున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఐక్యత సాధ్యమేనమ్మా? ఐక్యత సాధ్యమేనా? ఎట్లా? ఏది ఈయన వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఇసుక్కోబాకండి, దయచేసి ఇసుక్కోవద్దు. మనం ఏంటంటే క్షుణ్ణంగా తెలుసుకొని అర్ధసహితంగా దేవాది దేవుని ఆరాధన చెయ్యాలి. ఏదో గొడ్డేదొచ్చి చేలో పడినట్టు కాదు. ఎట్లా కాకుండా కూడా అర్ధసహితంగా దేవాది దేవుని పూజించాలి, ఆరాధన. ఐక్యత సాధ్యమేనా?
అనేవారు దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎలా సాధ్యము? అబ్బా, ఎవరబ్బా చెప్పింది? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. అంటే బైబిల్ చాలా క్షుణ్ణంగా చదువుతున్నావమ్మా. ఫర్ దట్ ఐఎమ్ ప్రైజింగ్ అవర్ లార్డ్. సహోదరులు, సమాధాన బంధం చేత అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందో. ఎట్లాగమ్మా? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బైబిల్ చదవాలమ్మా, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే దారిలోనికి ఆధ్యాత్మిక సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే బైబిల్తో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బ్రతుకుతున్నామమ్మా. భౌతిక సంబంధంగా తింటాం, కానీ ఆత్మ సంబంధంగా ఎట్లా బ్రతుకుతున్నాము? ఏంటమ్మా? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. అందుకనే బైబిల్ క్షుణ్ణంగా చదవాలమ్మా, పరిశీలించి తెలుసుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఐక్యత ఎలా సాధ్యపడుతుందంటే ఆత్మ కలిగించు ఐక్యత. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆది సంఘం ఎట్లా ఉందమ్మా? ఆది సంఘం ఎట్లా ఉందంటే ఆత్మ కలిగించు ఐక్యతతో ఏకభావం ఏక ఆత్మ కలిగి ఉండి ఎట్లా ఉండారమ్మా? ఐక్యత కలిగి ఉండి ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొని ఆరాధించారు. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. అందుని బట్టి ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి ఆత్మ పొందుకున్నప్పుడు మాత్రమే దాని ఐక్యత ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో, అది ఎంత మనోహరమో, ఎంత మేలో మనం అప్పుడు మాత్రమే చూడగలుగుతాం. కాబట్టి ఏదో ఒడ్డు మీద ఉండి రాళ్ళేయటం కాదు, కానీ ఏం చేయాలమ్మా? లోపలికి రావాలి. లోపలికి వచ్చినప్పుడు లోతుగా మనము నడిపించబలాడి అప్పుడు మాత్రమే ఆత్మ కలిగించు ఐక్యత నీవు నేను మనం పొందగలుగుతాము. అందరూ బరాసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడాను భూలోకములో ఉన్నప్పుడు తన సహోదరుల కోసం ప్రార్థన చేశాడు. అవునమ్మా, తన సహోదరుల కోసం తండ్రి నీవు నేను ఏకమైనట్టుగా నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కూడాను ఏక మనసు కలిగి ఉండాలి అని చెప్పి తండ్రికి మొర్ర పెట్టుకుంటున్నాడమ్మా. భూలోకంలో ఉన్నప్పుడు అయ్యా నువ్వు నాకు అప్పగించినటువంటి బిడ్డలంతా కూడా నేను నీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నీ దగ్గరకి వాళ్ళను కూడా తీసుకురమ్మని చెప్పి నేను అడగట్లేదు, కానీ దుష్టుడు వాళ్ళల్లో నుంచి దూరకుండా ఐక్యత కలిగి ఉండేటట్టుగా అట్టి కృప దయచేయమని తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జీవించినప్పుడు వేడుకున్నాడు. అందరూ బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఇందాక శాంతి టీచర్ గారు చెప్పినట్టుగా అపోస్తుడైన పౌలు కూడాను ఏం చేశాడమ్మా? పౌలు కూడాను ప్రార్థన చేశాడు. ఆత్మ కలిగి అయ్యా ఏకభావము కలిగి ఉండాలయ్యా, ఆత్మ కలిగించు ఐక్యత కలిగి ఉండాలయ్యా, అట్టిది మనోహరము ఎంతో మేలు అని చెప్పి అపోస్తుడైన పౌలు కూడాను విశ్వాసుల కోసం ప్రార్థన చేశాడు. అందరూ బట్టి భరోసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మ లేకపోతే నీకు దానిలోనటువంటి ఐక్యత, ప్రేమ, సమాధానము నీవు పొందుకోలేవో. అందరూ బట్టి భరోసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. అందరూ అంతటా మారు మనసు పొందాలి. పొందిన తర్వాత ఏంటమ్మా? దేవుడు ఇచ్చేటువంటి వరం ఏముంటుందమ్మా? అభిషేకం ఉంటుంది. అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందుకున్నప్పుడు మాత్రమే ఆ ఐక్యత, సమాధానము మనం క్షుణ్ణంగా చూడగలుగుతాము. ఇంటిలో చూడగలుగుతాం, సంఘంలో చూడగలుగుతాం, ఎక్కడైనా మనం చూడగలుగుతాము. అందరూ భరోసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఆది సంఘం ఐక్యత కలిగి ఉందమ్మా.
ఐక్యత కలిగి ఉంది. అంతేకాకుండా అబ్రహాము లోతు ఎట్లా ఉన్నారమ్మా? ఐక్యత కలిగి ఉన్నారా? అంతేగా యోనాతాను దావీదు ఎట్లా ఉన్నారమ్మా? ఐక్యత కలిగి ఉన్నారమ్మా. రూతు నయామి ఎట్లా ఉన్నారమ్మా? పాప చాలా బలహీనంగా ఉంటారు, ఉపవాసాలు చేసి చేసి అలిసిపోయి ఉంటారు కదా, ఆ నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. రూతు నయామి ఎట్లా ఉన్నారమ్మా? అంతే. అట్లా చెప్పితే ఎట్లా ఉంటుందో తెలుసు. అది దేవునికే మహిమ. అందరు బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటా. ఆది సంఘము కూడా ఐక్యత కలిగి ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో అయ్యా, ఇంటిలో ఐక్యత, సంఘములో ఐక్యత దయచేయి ప్రభువా. అట్టి ఐక్యత మేము పొందుకోవాలంటే, అట్టి మనోహరమైనటి అట్టి మేలు మేము పొందుకోవాలంటే ప్రతి ఒక్కరిని ఆత్మతో అభిషేకించు ప్రభువా. అభిషేకించబడినప్పుడు మాత్రమే ఆ ఐక్యత, ఆ సమాధానము మేము కన్నులారా చూడగలుగుతాము, సంఘములో కుటుంబంలో చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరూ కూడా ఎట్లా ఉండాలమ్మా? విభేదాలు ఉండకూడదు. ఆత్మ ఉన్నప్పుడు విభేదాలు ఉండవు. అందరు బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ఆత్మ కలిగించు ఐక్యత, ప్రతి ఒక్కరం కూడాను ఆత్మ పూర్ణులైనప్పుడు ఆ ఐక్యత, మేలు, ఆ ధన్యత, ఆ సమాధానం మనం కన్నులారా చూడగలుగుతాం. కాబట్టి ప్రభు త్వరగా రాబోతుండగా అయ్యా, ఇట్టి మేలు, ఇట్టి ధన్యత, అట్టి ఆశీర్వాదాలు మేము పొందుకునేటట్టు నువ్వు త్వరగా రాబోతున్నావు. కాబట్టి ఏక మనసు, ఏక భావన కలిగి ఉండి సంఘంలో, కుటుంబంలో అయ్యా అట్టి మేలు, ధన్యత, ఆశీర్వాదాలు మేము కూడా పొందుకునేటట్టు అట్టి కృప దయచేయమని చెప్పి దేవాది దేవుని వేడుకుంటూ దైవ సాన్నిధ్యములో ఉండి ఆయన వాక్యం ద్వారా అంటగట్టబడి ఆయన యొక్క కృపతో అంతకంటూ ఎదుగుచూ ఆయన అమూల్యమైన రాకడు చేరి కూడి ఉన్న నీవు నేను మనల్ని ప్రభు సిద్ధపరచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిన్న వచనమును దీవించునుగాక. నామానికి మహిమ కలుగునుగాక. కీర్తన భాగంలోని ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన దాన్ని బట్టి మనమందరం మరోసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడిన దాన్ని బట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మనం కలిగి ఉండాలి. ఐక్యతగా ఉండటం అది మనోహరం. ఐక్యత ఎంతో మేలు అని చెప్పబడుతుంది. ఐక్యత హెర్మోను మంచు లాంటిది. ఐక్యత అహరోను తల మీద పోయబడి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము లాంటిది. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఆ ఐక్యతను మనం కలిగి ఉండినట్లుగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, అటు అనుభవం నాకు దయచి, ఐక్యతగా సమాధానంగా ఉండగలిగిన అనుభవం దయచి, సమ్మతి గల మనస్సు నాకు దయచేయి అయ్యా. విభేదాలు, విరోధాలు కొట్టివే అయ్యా. ఒకరి ఎడల ఒకరు మేము ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఆ ఐక్యతే మాకు మేలు అని చెప్పావు. ఆ ఐక్యతే మాకు మనోహరం అని చెప్పావు. ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, ఒక వ్యక్తిగత జీవితానికి ఐక్యత ఎంతో మనోహరమైందండి. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ మనోహరం, అందంగా కనబడుతుంది సంఘం. సంఘములో ఐక్యత ఉంటే సంఘం అందముగా, మనోహరంగా కనబడుతుంది. కుటుంబంలో ఐక్యత ఉంటే కుటుంబం మనోహరంగా, అందముగా కనబడుతుంది. నీవే నాకు మార్గము, సత్యము, జీవమయా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా.
విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిందలతో నన్ను కృంగదీసినా, మాటలతో నన్ను గాయపరచినా, నిందలతో నన్ను కృంగదీసినా, మాటలతో నన్ను గాయపరచినా, నా చేయిని పట్టుకొని నా హక్కున చేర్చుకొని, నా చేయిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని, నా గాయము స్వస్థపరిచెను. యేసు నా గాయము స్వస్థపరిచెను.